ఒక అబ్బాయికి ఉరిశిక్ష అమలు చేశారు. కారణం అతను చేసిన తప్పులు. ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు అన్నారు. నాకంటే ముందు నా తల్లిదండ్రులను ఉరి తీయాలి అన్నాడు. అందరూ విస్తుపోయారు. అందుకతను చిన్నప్పటి నుంచి అల్లరి చేస్తుంటే నన్ను చూసి మురిసిపోయారు. నేను తప్పులు చేస్తుంటే గద్దించలేదు. వయసు వచ్చాక వ్యసనాలకు బానిసనయ్యాను. తప్పుడు మార్గంలో ఘోరమైన పనులెన్నో చేశాను. నేను ఒక్కడనే కొడుకునని నన్ను ఆనాడే గారాబం చేయకుండా దండించి ఉంటే నేను ఈ పరిస్థితుల్లో ఉండేవాడినే కాదు. నేనే మారతాననుకున్నారే కానీ నేను ఎలా మారాలో చెప్పలేదు అన్నాడు. సామెతలు 13:24 బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. సామెతలు 22:6 బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. స్నేహితులారా, మన పిల్లలు మన మీద ఆరోపణ చేయకుండా దేవుడు మనకిచ్చిన బహుమానం జాగ్రత్తగా చూసుకుందాం.